హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో N14 రోడ్లు అయితే ఉన్నాము. ఈ రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, ఈ రోడ్డు బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు అయితే ఈ రోడ్డు ఉంటుందండి. ఇక మనం ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ రోడ్డు పైన ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నింటినీ కూడా తొలగించి వేయడం మనం చూడొచ్చండి. ఇక తర్వాత ఈ రోడ్డు పనులు మొదలయ్యి అవ్వగానే ఏ పనులు మొదలుపెట్టారు అని అంటే, ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చండి. చూశారు కదా, కాంక్రీట్ వేసి ఎలా ఉంచారో. కిందకి వెళ్ళి కూడా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం గురించి మనం అయితే చూద్దామండి. ఎలా నిర్మిస్తున్నారు, ఎంత బలంగా నిర్మిస్తున్నారు అనే విషయం కూడా చూద్దాము. ఇక్కడ ఈ N14 రోడ్డు పనులు ఫస్ట్ కంప చెట్లు తొలగించారు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు మొదలుపెట్టారు. కాలువ తవ్వేసి కాలువలో ఇలా అండర్ గ్రౌండ్ అయితే నిర్మిస్తూ ఉన్నారండి. డ్రైనేజ్ సిస్టమ్ చూడొచ్చు. ఫస్ట్ ఇసుక పోశారు, దానిపైన కాంక్రీట్ వేశారు. మరలా దానిపైనుంచి ఇదిగో ఇలాగా ఐరన్ రాడ్లు, స్టీల్ రాడ్లను తీసుకొచ్చి ఇలాగ అమర్చి ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అయితే నిర్మిస్తూ ఉన్నారండి. మనం చూద్దామండి, దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరిగినా వాటన్నిటిని, అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏదైనా కానీ మన ఛానల్లో దాని గురించి అయితే వీడియో రిలీజ్ అవుతుంది. మీకు ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను ఇస్తూ ఉంటాను. దానిలో భాగంగానే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తున్నారు. ఆ పనులను అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను, మీరు చూడొచ్చు. దీని తర్వాత మనం ఈ స్టీల్ యార్డ్ని కూడా చూద్దామండి. ఈ స్టీల్ యార్డు అంటే ఈ నిర్మాణానికి కావాల్సినటువంటి ఐరన్ రాడ్లను మొత్తాన్ని కూడా ఈ ఆకారంలో సిద్ధం చేస్తున్నటువంటి యార్డ్ ఒకటి ఉంటుంది, అది కూడా చూద్దామండి. చూశారు కదా పనులు, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు ఎలా జరుగుతున్నాయో. ఇది మొత్తం కూడా ఎటు చూసినా కానీ 5 పొడగు 5 వెడల్పు 5 ఇలా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి. మనం ఈ వీడియో తీసుకునే సమయానికి లంచ్ టైం కాబట్టి కార్మికులందరూ భోజనం చేయడానికి వెళ్ళారు, అందుకే ఎవరూ లేరు. ఇక ఇక్కడ నుంచి ఇదే రోడ్లో కాస్త దూరం అయితే ప్రయాణిద్దామండి. ప్రయాణించిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఇంకా ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఈ రోడ్లో, ఈ N14 రోడ్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయం కూడా మనం బైక్ పైన ట్రావెల్ చేస్తూ చూద్దామండి. ఇలా చూడటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వీడియోనైతే చూడొచ్చు, ఎక్కువ సమాచారాన్ని కూడా మనం చూడొచ్చు. చూస్తూ ఉన్నారు కదా, ఈ పెద్ద పెద్ద హైడ్రాలు, ఈ జేసీబీలు ఇవన్నీ కూడా ముందుగా ఆ కాలువనైతే తవ్వుకుంటూ పోతున్నాయి. ఆ కాలువను తవ్వుకుంటూ పోయే హైడ్రా ఒకటైతే, లోపల ఇసుక పోసుకుంటూ పోయే హైడ్రా ఇంకొకటి, లెవెల్స్ తీసుకుంటూ అలాగా ఎటు డౌన్ ఉండాలి, ఎలా ఉండాలి అని లెవెల్స్ తీసుకుంటూ వెళ్ళే కార్మికులు ఇంకొందరు, ఇలాగా పనులైతే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలండి. అదేంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు 2014 నుంచి నిర్మించిన దగ్గర నుంచి ఈ రోడ్డుని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోడ్డు గుండా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి టిట్కో ఇల్లు సముదాయం వస్తుంది. అందువలన ఈ రోడ్డుని అయితే అప్పటి నుంచి కూడా వాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు మళ్ళా మొదలయ్యాయి. అవి చూస్తూ ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఒక దగ్గరే కాదు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు మొదలైంది. అంచెలంచెలుగా అక్కడ కొంత హైడ్రాలు పెట్టి ఈ కాలువ పనులు అయితే, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. ఇదిగోండి, ఇప్పటికైతే 3వ ప్లేస్లో మనం చూస్తూ ఉన్నాము. మరలా ఇంకాస్త దూరం వెళ్ళినట్లయితే ఇదిగోండి, ఇది 2వ పక్క కూడా ఇక్కడ పనులు మొదలయ్యాయి. రెండు పక్కల రోడ్డుకి కుడిపక్క ఎడమ పక్క 2 వైపులు కూడా ఫస్ట్గా మొదలైన పనులు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులండి. ఇక దానిపైన రోడ్డు వేస్తారు, దానిపైన కేబుల్స్ అవన్నీ వస్తాయి. కనుక మొట్టమొదటిగా ఇది నిర్మిస్తూ ఉన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని. ఇక మనం తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు స్టీల్ యార్డ్ గురించి మనం చూసినట్లయితే, ఇదేనండి స్టీల్ యార్డు. ఇక్కడ ఆ కాలువలకు కావాల్సిన ఆ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మించడానికి కావాల్సినటువంటి ఐరన్ కానీ, మరలా సెంట్రింగ్ చెక్కలు కానీ ఇక్కడే తయారవుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు, కానీ పర్మిషన్ లేదు. ఉన్నంతలో మీకు నేను చూపిస్తూ ఉన్నాను.
చూద్దామండి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా కాంక్రీటు ఐరన్తో నిర్మిస్తారు కాబట్టి ఇక్కడ ఆ ఐరన్ మొత్తాన్ని కూడా కట్ చేసి షేప్ ఆకారంలో బెండ్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పొజిషన్లో పెట్టి కాంక్రీట్ వేస్తారు. ఈ స్టీల్ యార్డ్ ఎక్కడ ఉంటుందంటే తుళ్ళూరులో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం గుంటూరు నుంచి తుళ్ళూరు వైపు ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిద్దాం. ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ రాజధాని అమరావతిలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం చూద్దామండి. దీనివల్ల మనకు జరిగే ఉపయోగం ఏంటి అని అంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అయితే చూస్తున్నారు కదా. ఇదిగో ఇక్కడ మనం అలా వస్తూ ఉన్నప్పుడు శాఖమూరు అడ్రోడ్ దగ్గర ఇక్కడ భారీ కెనాల్కు సంబంధించిన పనులు జరుగుతూ ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ కాలువకు సంబంధించిన పనులు ఇవన్నీ. లంచ్ అవర్ కాబట్టి కార్మికులందరూ భోజనానికి వెళ్ళారు, లేకుంటే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉంటాయి. చూడొచ్చు ఆ మార్కింగ్ కానీ, ఈ మిషనరీ కానీ, ఆ టిప్పర్లు ఇవన్నీ కూడా రాజధాని అమరావతిలో 21 కిలోమీటర్ల భారీ కెనాల్కి సంబంధించి కాలువ తవ్వే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కాలువ తవ్విన వైపు వెళ్ళి అసలు కాలువ తవ్విన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి ఒక దృశ్యాన్ని అయితే చూసొద్దామండి. తవ్విన తర్వాత కాలువ ఎలా ఉంటుంది, భారీ కెనాల్ మనం అని అంటూ ఉన్నాం. చూస్తున్నారు కదా కాలువ ఎలా తవ్వారో, దూరంగా ఉంది కానీ తవ్విన కొంత భాగాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి సంబంధించినటువంటి ఒక పెట్రోల్ పంపు మరియు కార్మికుల గృహాలను కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి. అది కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు గుంటూరు తుళ్ళూరు ఆర్ఎంబి రోడ్ అండి. ఇదే కార్మికుల గృహాలు మరియు దూరంగా పెట్రోల్ పంప్ కూడా నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 2014, 2019 ఇక్కడ పనులు జరిగినప్పుడు చూశారు కదా, ఆ కార్మికుల గృహాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవన్నీ ఉపయోగపడితే ఉంచుతారు, లేదంటే తీసివేస్తారు. మరియు కొత్తగా కూడా నిర్మిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా కొత్తగా మట్టి తవ్వేసి చెట్లన్నీ క్లియర్ చేసేసి మిషనరీ అయితే ఎలా పనిచేస్తుందో మనం చూడొచ్చు. చూడండి, ఇది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. చూడొచ్చు మనం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. ఇదండి ఇప్పటికైతే రాజధాని అమరావతి గురించి అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.